हिरण्यगर्भ मरीचि आदित्य सवित्रु अर्क भास्करेभ्यो नमो नमः प्रार्थना नमस्कारं సమర్పయామి. ఒక్కసారి ఇక్కడి నుంచి అలా సూర్యనారాయణమూర్తికి ఆకాశంలోకి చూసి నమస్కారం చేసుకోండి. సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఈసారి అందరి దగ్గరికి నీళ్లు ఆచమన పాత్ర వచ్చింది కదండి. ముందు దాంట్లో ఒక ఆకు కానీ పువ్వు కానీ వేసుకుని మగవారు ఆడవారు కూర్చున్న చోట మగవారు ఆ పువ్వు తీసుకుని మీరు నీళ్లు జల్లుకుని ఆడవారికి జల్లండి. పక్కన మీ పిల్లలు కూర్చుంటే పిల్లలకు కూడా జల్లండి. పువ్వు గానీ ఆకు గానీ వేసుకోండి. అపవిత్ర పవిత్ర సర్వావస్థ అంగదోపి గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అందరూ కూడా 3 సార్లు గోవింద 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 అనండి. అందరూ కూడా అంతే. అంటే ఈ యొక్క గోవింద నామస్మరణ చేస్తాడండి. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. ఎప్పుడూ కూడా మనం ఈ పూజ ప్రారంభించేటువంటి సమయంలో గోవింద నామస్మరణతో ప్రారంభం చేస్తే మనకి మొత్తం ఉండేటువంటి సమస్త నదీ జలాల్లో స్నానం చేసి వచ్చినటువంటి ఫలితం కలుగుతుందండి. అటువంటి మనం అన్ని నదుల్లోనూ స్నానం చేసి ఇప్పుడు ప్రధానంగా సూర్యారాధన చేయడానికి మనందరం కూడా సన్నద్ధమయం. నమస్కారం చేసుకోండి. ముందు మగవారు ఆచమనం చేయండి. 3 సార్లు లోపలికి నీరు తాగాలి. 3 సార్లు లోపలికి నీరు తాగండి. ఆడవారు తర్వాత తాగండి. అమ్మ మిగతా వారు సింగిల్గా కూర్చున్న వాళ్ళు యథాప్రకారంగా నేను ఏం చెప్తున్నానో అది చేసుకోవచ్చు. హస్తం ప్రక్షాళ్య ఆజుమ్యా ఓం కేశవాయ నమః స్వాహ ఓం నారాయణాయ నమః స్వాహ ఓం మాధవాయ నమః స్వాహ ఓం గోవిందాయ నమః. తర్వాత ఆడవారికి పోయండి. గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షరాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మగవారు ఆడవారు కూర్చున్న దగ్గర మగవారు కొద్దిగా అక్షతలు తీసుకోండి. కళ్ళకద్దుకుని వాసన చూసి ఆడవారు ఎడం చేతి వైపుగా వెనక్కి వేయాలి. ఆడవారు కూర్చున్న వాళ్ళు వాసన చూసి ఎడం చేతి వైపుగా వెనక్కి వేసుకోండి. సింగిల్ గా కూర్చున్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా ముక్కు పట్టుకుని ప్రాణాయామం 3 సార్లు గాలి లోపలికి పీల్చి గాలి బయటకు వదలండి. అలాగా ఓం ఓం భవః ఓం శవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దక్షవిదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సు వరో. అందరూ కూడా మమ అనుకుని నమస్కారం చేసుకోండి. యజమానస్య ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం వాసరః భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషమిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః పరమశివగోత్రః కాశ్యపసగోత్రః శ్రీ సంజ్ఞా పద్మిని ఉషా ఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ దేవతా ప్రీత్యర్థం అఖండ మహిమా సిద్ధ్యర్థం తేజస్ సంపూర్ణతా సిద్ధ్యర్థం షోడశకళా పరిపూర్ణతా సిద్ధ్యర్థం యజమానస్య గోత్రః శ్రీపాలగోత్రః విక్రమాదిత్యనామధేయః ధర్మపత్ని సమేతః శ్రీపాలగోత్రోద్భవస్య విక్రమాదిత్యనామధేయస్య ధర్మపత్ని
భవానీ నామధేయవతే శ్రీపాలగోత్రవత్యాః భవానీ నామధేయవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం విద్యమానస్య గోత్రః ఆయుష్యాభివృద్ధ్యర్థం. ఈసారి ఉన్నవాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ గోత్రం తలుచుకోండి. మగవారు ఉన్నవారు అందరూ కూడా మగవారు మీ పేరు చెప్పుకోండి. ఆడవారు సింగిల్గా కూర్చున్న వాళ్ళందరూ కూడా ముందు మీ భర్త పేరు చెప్పుకోండి. గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః. మళ్ళీ ఇంకొకసారి గోత్రం చెప్పుకోండి. గోత్రస్య ఆడవారి పేరు చెప్పండి, అదే మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతః. మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. ఈసారి కొద్దిగా అక్షతలు తీసుకుని మగవారు ఆడవారు కూర్చున్న దగ్గర మగవారు పట్టుకుంటే సరిపోతుంది. ఆడవారు సింగిల్గా కూర్చున్న వాళ్ళు అక్షతలు తీసుకొని చేతితో పట్టుకోండి. నేను చెప్పేటువంటి సంకల్పం అంతా కూడా చెప్పుకుంటూ ఉండండి. ఏమండి అందరూ కూడా చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ అనాది అవిద్య వాసనయ అస్మిన్ ప్రవర్తమానే సంసారచక్రే వివిధాభిః కర్మ గతిభిః యోనిషు పునః పునః అనేకదా జనిత్వ కేనచిత్ ఇదానీం మమ మనుష్యజన్మ విశేషం ప్రాప్తవతః మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త కఫోద్భవ నానాకారణ నిమిత్త జ్వర క్షయ కుష్టు పాండు శూల స్వేద స్విత్ర అతిసార ధాతుక్షయ వ్రణమేహ భగంధరాది పైశాచిక నామక సమస్త ఆమయ దోష నివారణ ద్వారా క్షిప్రమేవ దీర్ఘాయుః ప్రాప్త్యర్థం మమ జన్మ అభ్యాసాతు జన్మ ప్రభృతి ఏతతు క్షణ పర్యంతం మధ్యే సంభావితాది సమస్త పాపానాం నివారణార్థం మమ కాయిక వాచిక మానసిక త్రైవర్ణిక అశేష పాప నివృత్తి ద్వారా మమ జన్మ అభ్యాసాతు జన్మ ప్రభృతి ఏతతు క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధక్యేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనో వాక్కాయ కర్మేంద్రియ వ్యాపారైః రహసి ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞానతశ్చ ప్రకాశ కృతానాం చిరకాల అభ్యస్తానాం బహూనాం బహువిధానాం పాపానాం ఉపశమనార్థం క్రిమి కీటకాది జంతు తాడన సర్ప మార్జాలాది వధాదీనాం నివృత్త్యర్థం పరనింద్ర
పరనింద ఆత్మస్తుతి మాతా పితృ గురు నిందాది దోష నివృత్త్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖత్రయ నివారణార్థం పరచక్ర పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకృత్య మారణాది షట్కర్మ ఉపద్రవ శాంత్యర్థం అణిమాది అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది అంతః శత్రుణాం సకల విఘ్న కరణాది బహిశత్రుణాం వినాశనార్థం అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే అస్మిన్ పరిసర దేశే నివాసినాం అతివృష్టి అనావృష్టి రాజబాధాది క్షామ దాంబర మహామారి భయ అగ్నిభయ జారచోరాది సకల భయ నివారణార్థం సర్వవర్ణానాం తత్తతో వర్ణాశ్రమ కర్మానుష్ఠాన ద్వారా జనిత చిత్తశుద్ధి సంపాదిత సాధన చతుష్టయ సమాసాదిక ఆత్మవిచార సంజాత ప్రత్యగ్రహైక్య అనుసంధాన ద్వారా సవితృ సూర్యనారాయణ సాక్షాత్కార సిద్ధ్యర్థం గురుదైవ భక్తి పరాయణానాం నిర్విఘ్నేన తత్తతో అర్చన సిద్ధ్యర్థం ప్రాప్త్యర్థం సర్వ స్త్రీ పురుష జనాశ్రిత భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత అగ్ని అశని తాపాది ప్రయోగ ఉపద్రవ శాంత్యర్థం సమస్త శత్రు పరాజయార్థం పలాయన సిద్ధ్యర్థం సమస్త భూమండలే ఉగ్రవాద భయ నివారణార్థం పాలకానాం పరచక్ర భయ నివారణార్థం అస్మిన్ దేశే సమస్త భక్తజనానాం వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగ విద్యారంగేషు దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి సిద్ధ్యర్థం అనేక కోటిలాభ ప్రాప్త్యర్థం మమ సహకుటుంబానాం సమీపవర్తి సర్వజనానాం సర్వత్ర మిత్రత్వ సిద్ధ్యర్థం సమస్త దేవత స్వరూప హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ సంజ్ఞ పద్మిని ఉషా ఛాయా సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అన్యోన్య భక్తజన సహాయేన
సంకల్పిత సవితృ సూర్యనారాయణ దివ్య వ్రత సమయే సమస్త విఘ్న నివారణార్థం గణపతి ప్రార్థన పూర్వక ద్వాదశాదిత్య స్వరూప ఆదిత్య ఆవాహన పూర్వక మధ్యే బిందుమండల స్థిత సవితృ సూర్యనారాయణ దేవత ఆరాధనం కరిష్యే. నేను చెప్పేటువంటి సంకల్పం అంతా కూడా మనందరం బాగుండాలని చెప్పాను. అది కాకుండా ప్రత్యేకంగా మీకు ఏదైనా మనస్సులో సంకల్పం ఉంటే ఒకసారి ఆ మనస్సులో ఉండేటువంటి సంకల్పాన్ని కూడా మనస్సులో తలుచుకోండి. అందరూ కూడా అక్షతలు పట్టుకున్నారు కదండి. మగవారి అక్షతలు తీసుకోండి. ఆడవారు మగవారి చేతిలో కొద్దిగా నీళ్లు పోయండి. కింద తమలపాకు వేసి ఆకులో అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయండి. పక్కన యంత్రం మీద కాదు. ఆడవారు సింగిల్గా కూర్చున్న వాళ్ళు చేతిలో నీళ్లు పోసుకొని వదిలిపెట్టేసేయండి. యంత్రం మీద వదిలిపెట్టకూడదు. ఒక్కసారిగా అందరూ కూడా ఒక్కసారి గణపతిని మనసులో తలుచుకుని నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం యజమానస్య గణపతి ప్రసాద సిద్ధిరస్తు. మీ పంచపాత్రకి ఒక గంధం కుంకుమ బొట్టు పెట్టండి. ఆడవారు పసుపు కుంకుమైనా పర్వాలేదు, గంధం అన్న చోట పసుపు కుంకుమ బొట్టు పెట్టండి. అలాగే పూజ చేసేటప్పుడు అందరూ కూడా చూపుడు వేలు వదిలేసేయాలి. మధ్య వేలు కానీ ఉంగరం వేలుతో కానీ మాత్రమే చెయ్యండి. మధ్య వేలు ఉంగరం వేలు గుర్తుపెట్టుకోండి. ఒక పువ్వు తీసుకుని కొద్దిగా అక్షతలు తీసుకుని ఆ చెంబులో వేసి ముందు మగవారు చేయమూత వేయండి, తర్వాత పైన ఆడవారు చేయమూత వేయండి. కలసం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య హస్తేనాచ్ఛాద్య కలసస్య ముఖే విష్ణు కంఠే మూలే తత్ర స్థితో బ్రహ్మ. ఆ నీటిలోను మగవారు ఉన్నవాళ్ళు ముందు మగవారు తీసుకుని పువ్వు తీసుకునండి. నీటిలో శ్రీ అని రాయండి తెలుగులో. నర్మదే సింధు. ఆ పువ్వుతోటి కొద్దిగా నీరు తీసుకుని ఆడవారు కూడా రాసేయచ్చమ్మ. సింగిల్గా కూర్చున్న వాళ్ళు అందరూ యథాప్రకారంగా చేసేసుకోండి. ఆ పువ్వుతోటి కొద్దిగా నీళ్లు తీసుకుని మీ ఎదురుగుండా ఉన్నటువంటి యంత్రాల మీద ఒక్క చుక్క నీళ్లు చల్లండి. మీ మీద జల్లుకుని ఆడవారి మీద చల్లండి. మీకు అందుబాటులో ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద చల్లండి. దేవం ఆత్మాను పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి ఒక తమలపాకు తీసుకుని పెద్ద యంత్రం ఉంది కదండి, పెద్ద స్వామివారి విగ్రహం ఉన్నటువంటి యంత్రాన్ని తీసుకుని చేత్తో పట్టుకోండి. ఆ తమలపాకు మీద పెట్టుకోండి. కొసలు అన్నీ కూడా తూర్పుగా ఉండాలి. కొసలు తూర్పుగా ఉండాలి. ఇంకా ఆ స్వామివారు చూపిస్తున్నారు చూడండి. ఇది కొస, ఇది కొస, ఇది మొదలు. అన్నీ కూడా ఇలాగా ఆ పక్కకి లమ్మ ఏ పక్కన ఉందో కొసలన్నీ కూడా ఆ పక్కకి చూస్తూ ఉండాలి. ఆ కాడ తీసేయండి. తమలపాకు ఉన్నటువంటి కాడ తీసేసి పట్టుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్య న ప్రభావాత్యక్షరం సత్యం వై తత్ర సమాపోజ్యోతిరసమృతం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో. చెప్పండి. సాంగ సపరివార సమేత శ్రీ సంజ్ఞ పద్మిని ఉషా ఛాయ సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మ దేవతం ఆవాహయామి.
ఆ యంత్రం మధ్యలో హ్రీం అనేటువంటి అక్షరం మీద ఆ తమలపాకుతోటి పెట్టేసేయండి. అలాగా మధ్యలో హ్రీం అనేటువంటి అక్షరం మీద పెట్టేసేయాలి. స్వామి అలాగే తూర్పుగా ఉండాలని చెప్పాను కదండి, అంతేనండి. ఈసారి ఈ 12 చిన్నవి ఉన్నాయి కదండి, ఒక్కొక్కటి తీసుకోండి. ఒక్కొక్క బిళ్ళ తీసుకుంటూ ఉండాలి. మగవారు ఆడవారు ఉన్నవాళ్ళు ఇద్దరు పట్టుకోండి. ఆడవారు సింగిల్గా ఉన్నవాళ్ళు అందరూ కూడా విడివిడిగా తీసుకోవాలి. నేను ఇక్కడ మంత్రం చెప్తానండి. మంత్రం చెప్పిన తర్వాత అక్కడ 12 ఉంటాయి. మిత్ర, రవి, సూర్య, భాను అని అలా మొత్తం చుట్టూరా 12 ఉంటాయి. మీరు అక్కడ తూర్పులో లమ్ అనేటువంటి అక్షరం దగ్గర నుంచి కింద మొదలుపెట్టిన తర్వాత చుట్టూరా అక్కడి నుంచి ఒక ప్రదక్షిణగా ఉంటారు మొత్తం అందరూ కూడా. ఏమంటే ఆ పేరు చెప్పిన చోట మీరు ఆ బిళ్ళ పెడుతూ ఉండాలి ఆ మంత్రం అయిన తర్వాత. ఓం భూర్భవస్సువః ఓం హ్రాం ఉద్యన్నద్యమిత్రాః హ్రాం ఓం మిత్రాయ నమః. అందరూ కూడా చెప్పుకోండి, మిత్రాయ నమః. ఆ మిత్రుడి దగ్గర పెట్టండి సార్. మిత్ర మీద ఎరుపు రంగులో ఉన్నటువంటి దళం ఉంది కదండి, మిత్ర అనేటువంటి పదం దగ్గర పెట్టారు అది. మళ్ళీ ఇంకొకటి తీసుకోండి. ఓం భూర్భవస్సువః ఓం హ్రీం ఆరోహన్నత్తర హ్రీం ఓ చెప్పండి అందరూ కూడా. రవయే నమః. రవి అనేటువంటి ఉన్న చోట పెట్టేసేయండి. రవిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం భూర్భవస్సువః హృద్రోగం మమసు. చెప్పండి, సూర్యాయ నమః. సూర్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం హ్రైం హరిమాణో జనాశ భానవే నమః. చెప్పండి, భానుమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి, ఖగాయ నమః. ఖగమావాహయామి స్థాపయామి పూజయామి. ఖగాయ నమః వాచ్ చేయకండి. నేను రోపణాకాసు. చెప్పండి, పూష్ణే నమః. పూష్ణమావాహయామి స్థాపయామి పూజయామి. హ్రూం ఓం హిరణ్యగర్భాయ నమః. హిరణ్యగర్భమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం హ్రీం మరీచయే నమః. మరీచిమావాహయామి స్థాపయామి పూజయామి. హ్రూం ఓం ఆదిత్యాయ నమః. ఆదిత్యమావాహయామి స్థాపయామి పూజయామి. హ్రైం ఓం సవిత్రే నమః. సవిత్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం భూర్భవస్సువః ఓం హ్రౌం ద్విషంతం హ్రౌం ఓం అర్కాయ నమః. అర్కమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం హ్రః హ్రః భాస్కరాయ నమః. భాస్కరమావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ పెట్టేసండి. భాస్కరాయ నమః. భాస్కరమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి అక్షతలు తీసుకోండి, 2 గింజలు తీసుకోవడం. లం అనేటువంటి పదం ఉంది చూసారా, అక్షరం నేను చెప్పినప్పుడు అక్కడ అయిన తర్వాత రం అనేటువంటి పదం అలాగ మొత్తం 8 దిక్కులు వస్తారండి. ఇంద్రం వా విశ్వదస్ ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. రమ్ అనేటువంటి పదం దగ్గర వేయండమ్మా. అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. హం అనేటువంటి పదం దగ్గర వేయండి. యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడ వేయండి సార్, అక్కడ వేసేయండి. ఇప్పుడు ఇక్కడ వేయాలి.
ఇప్పుడు షం అనేటువంటి పదం దగ్గర వేయండి. నిర్వృతం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. వం అనేటువంటి పదం దగ్గర వేయండి. వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. యం అనేటువంటి పదం దగ్గర వేయండి. వాయుమావాహయామి స్థాపయామి పూజయామి. సం అనేటువంటి పదం దగ్గర వేయండి. కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. శం అనేటువంటి పదం దగ్గర వేయండి. ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోండి. ద్వాదశాదిత్య స్వరూప ద్వాదశాదిత్య సహిత అష్టదిక్పాలక దేవతా సహిత హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ మధ్యలో ఉన్నటువంటి యంత్రం మీద అందరూ కూడా అలా చేయి వేసి ఒక పువ్వు అక్షతలో దాని మీద వేసి చేయి వేసి పట్టుకోండి. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి. ఓం అసునేతే పునరస్మాసు చక్షః పునః ప్రాణమహనో దేహి భోగం. అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధి గురు. 2 అక్షతలు తీసుకుని 5 సార్లు వేయండి స్వామివారి మీద. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఇక్కడతోటి ఆవాహన పూర్తయిందండి. ఇక్కడి నుంచి స్వామివారికి ఉపచారాలతో కూడినటువంటి పూజ ఉంటుంది. ఒక్కొక్క పుష్పం తీసుకుని చేత్తో పట్టుకోండి. అందరూ కూడా ఆ స్వామివారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలన్నీ కూడా చెప్తూ ఉన్నాము. అందరూ కూడా మనసులో ఆ శ్లోకాలన్నీ వింటూ సూర్యదేవాయ నమః మనసులో అనుకుంటూ ఉండాలి. నేను చెప్పేటువంటి శ్లోకాలు వింటూ ఉండాలి. ఓం ఉదయకరిముపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం నూత్నరత్నోపధేయం తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాం సురవరమభివంద్యం నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసోతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి కేయోరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారే హిరణ్మయవపద్ధృత హరిహర హిరణ్యగర్భర్త్రిమూర్త్యాత్మక శ్రీ సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. కళ్ళకద్దుకుని స్వామివారి దగ్గర ఆ యంత్రం దగ్గర పూజ చేస్తూ ఉండాలి. అక్కడ వేసేసేయండి. మరలా తీసుకోండి. మరలా పువ్వు అక్షతలు తీసుకోండి. ఓం సహస్రశీర్షా పురుషః హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక శ్రీ సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఆవాహయామి. అక్కడ వేయండి. వేసండి. హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఈసారి సమర్పయామి అన్నప్పుడు ఒక్క చుక్క నీరు అలా చూపించి పక్కన ఆకులో వదిలిపెడుతూ ఉండాలి 3 సార్లు. అంటే సమర్పయామి అన్నప్పుడు ఒక్కసారి చూపించి వదిలిపెడుతూ ఉండండి. హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శాసన
హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవితృ సూర్య నారాయణ పరబ్రహ్మణే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవితృ సూర్య నారాయణ పరబ్రహ్మణే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి శిరసి స్నపయామి. కొద్ది కొద్దిగా నీరు ఒక్కొక్క చుక్క మాత్రం అలాగా ఆ యంత్రం మీద స్వామివారి మీద జల్లుతూ ఉండండి. మేము చెప్పేంత వరకు కూడా ఒక చుక్క జల్లుతూ ఉండండి. పువ్వు ఉన్నట్టు పువ్వుతో జల్లండి. ఆపోహిష్టామయో భవస్థానవోర్జే దధాదన. హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవితృ సూర్య నారాయణ పరబ్రహ్మణే నమః స్నానం సమర్పయామి. అందులోంచి మరలా ఒక చుక్క మరలా పక్కన ఆకు మీద వదిలిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ పువ్వు చెంబులో పెట్టేసుకోవడం, మరలా వేరేగా ఇంకో పువ్వు తీసుకుని చేత్తో పట్టుకోండి. హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవితృ సూర్య నారాయణ పరబ్రహ్మణే నమో నమః వస్త్రయుగ్మార్థం పుష్పం సమర్పయామి. వేసేయండి. మరలా అక్షతలో పువ్వు తీసుకోండి. హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవితృ సూర్య నారాయణ పరబ్రహ్మణే నమో నమః యజ్ఞోపవీతార్థం ఉపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. అలా వేసేయండి. ఒక పువ్వు కొద్దిగా పసుపులోను కుంకుమలోను కూడా ముంచండి. హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవితృ సూర్య నారాయణ పరబ్రహ్మణే నమో నమః దివ్య పరిమళ రక్తచందనం సమర్పయామి. అలా వేసేయండి. స్వామివారి దగ్గర రక్తచందనం సమర్పయామి. అక్షతలు తీసుకుని పట్టుకోండి. హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవితృ సూర్య నారాయణ పరబ్రహ్మణే నమో నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అలా వేసేయండి. కొద్దిగా కుంకుమ ఆ పైన వేయండి. అలాగా హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవితృ సూర్య నారాయణ పరబ్రహ్మణే నమో నమః అలంకరణార్థం హరిద్రాది కుంకుమచూర్ణాన్ని సమర్పయామి అథ పుష్పాక్షతైః పూజయామి. స్వామివారికి సంబంధించినటువంటి నామాలన్నీ కూడా మేము ఇక్కడ చెప్తూ ఉంటామండి. మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలు పువ్వులు మాత్రమే ఆ యంత్రం దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే, ఓం మూర్తే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మహాక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అర్జునాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాలతోటి చెప్తూ ఉంటాను. మీరు పూజ చేస్తూ ఉండండి. పువ్వుల అక్షతలు ఏ ఉంటాయి అలాగే. ఓం అరుణాయ నమః, ఓం శరణ్యాయ నమః, ఓం కరుణారస సింధవే నమః, ఓం అసమానబలాయ నమః, ఓం ఆర్తరక్షకాయ నమః, ఓం ఆదిత్యాయ నమః,
ఓం ఆదిభూతాయ నమః ఓం అఖిలాగమవేదినే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అఖిలజ్ఞాయ నమః ఓం అనంతాయ నమః ఓం ఇనాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం ఇజ్యాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం భానవే నమః ఓం ఇందిరామందరాప్తాయ నమః ఓం వందనీయాయ నమః ఓం ఈశాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం సుశీలాయ నమః ఓం సవర్చసే నమః ఓం వసప్రదాయ నమః ఓం వసవే నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఉజ్వలాయ నమః ఓం ఉగ్రరూపాయ నమః ఓం ఊర్ధ్వగాయ నమః ఓం వివస్వతే నమః ఓం విద్యుత్కిరణజాలాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం ఊర్జస్వలాయ నమః ఓం వీరాయ నమః ఓం నిర్జరాయ నమః ఓం జయాయ నమః ఓం ఊరోద్వయభావరూపయుక్తసారథయ నమః ఓం ఋషివంద్యాయ నమః ఓం రఘంద్రే నమః ఓం రక్షచక్రజరాయ నమః ఓం రుజస్వభావచిత్తాయ నమః ఓం రూకారమాతృకాయ నమః ఓం ఉజ్వలతేజసే నమః ఓం వృక్షాదినాథమిత్రాయ నమః ఓం పుష్కరాక్షాయ నమః ఓం లుప్తదంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం కాంతిదాయ నమః ఓం ఘనాయ నమః ఓం కనకభూషాయ నమః ఓం ఖద్యోతాయ నమః ఓం లోనితాఖిలదైత్యాయ నమః ఓం సత్యానందస్వరూపిణే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం ఆర్తశరణ్యాయ నమః ఓం ఏకాకినే నమః ఓం భగవతే నమః ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః ఓం గుణాత్మనే నమః ఓం ఘృణినే నమః రేఖలు చేయండి ఎలా ఉంటే అలా చేసేయండి బ్రహ్మణే నమః అక్షతలు చేయండి నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం శర్వాయ నమః ఓం హరితశ్వాయ నమః ఓం శౌరయే నమః ఓం ధిజప్రకాశాయ నమః ఓం భక్తవశ్యాయ నమః ఓం ఓజస్కరాయ నమః ఓం జజినే నమః ఓం జగదానందహేతవే నమః ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః ఓం మోక్షస్థాన సమారూఢ రథస్థాయ నమః ఓం అసురారయే నమః ఓం కమనీయకాయ నమః ఓం అభ్యవల్లభాయ నమః ఓం అంతర్బహిఃప్రకాశాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం ఆత్మరూపిణే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అమరేశాయ నమః ఓం పరస్మై జ్యోతిషే నమః ఓం మహస్కరాయ నమః ఓం రవయే నమః ఓం హరయే నమః ఓం పరమాత్మనే నమః ఓం కరుణాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం గ్రహాణాంపతయే నమః ఓం భాస్కరాయ నమః ఓం అధిపధ్యాంతహితాయ నమః ఓం సౌఖ్యప్రదాయ నమః ఓం సకలజగదాంపతయే నమః ఓం సూర్యాయ నమః ఓం కవయే నమః ఓం నారాయణాయ నమః ఓం పరేశాయ నమః ఓం తేజోరూపాయ నమః ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః ఓం హ్రీం సంపత్కరాయ నమః ఓం ఐం ఇష్టాద్భదాయ నమః ఓం అనుప్రసన్నాయ నమః ఓం శ్రీమతే నమః ఓం శ్రేయసే నమః ఓం భక్తకోటి సత్యవాదినే నమః ఓం నిఖిలాగమవేద్యాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః పద్మినీ ఛాయా ఉషాసనే సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఓం ధూపం ఓం పురుషం యదధో కదధావ్య కల్పయన్ ముఖంగమస్య కౌబాహో కావూరోపాదా ఉచ్యేతే. ఆవాహిత సమస్త దేవతా హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్య నారాయణ పరబ్రహ్మణే నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగో శూద్రో అజాయ. హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్య నారాయణ పరబ్రహ్మణే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. అమ్మ అరటిపళ్ళు పళ్ళు ఏమున్నాయో అవన్నీ కూడా నైవేద్యానికి అక్కడ పెట్టుకోండి. బెల్లం ఇచ్చారు, బెల్లం కూడా పెట్టుకోండి స్వామివారి దగ్గర నైవేద్యానికి. ఆ కలశలో ఉన్నటువంటి నీళ్లు ఆ నైవేద్య పదార్థాల మీద జల్లి స్వామివారికి నైవేద్యం చూపించండి. ఓం ప్రోక్ష్య పరిశిచ్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం చంద్రమా మనసా జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. చెప్పండి. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తి ఆత్మక సంజ్ఞ పద్మిని ఉషా ఛాయ సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. నారికేళ శకల సహిత కదలీఫల సహిత అమృతఫల అమృత పదార్థ నైవేద్యం సమర్పయామి. ఈసారి రెండు చేతులు జోడించి దగ్గరకు పట్టుకుని స్వామివారికి 5 సార్లు అలా చేయి చూపించండి.
ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. కొద్దిగా నీళ్లు స్వామివారి దగ్గర చూపించి పక్కన 3 సార్లు వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టండి. తమలపాకులు, వక్క, ఒక పువ్వు. ఓం నాభ్యాసీదంతరిక్షం పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాదు తథా లోకాగో అకల్పయన్. ఆవాహిత హరిహరహిరణ్యగర్భత్రమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్య నారాయణ పరబ్రహ్మణే నమో నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. స్వామివారి దగ్గర అలా పెట్టేసి పక్కన పెట్టేసేయండి, చూపించి అంతే. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఒక్క నిమిషం. ఓం వేదాహమేతం పురుషో మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే సమ్రాజంజ విరాజంజాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖేతయ మాసగో సృజామసి. సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ ఉషాఛాయా సమేత సవితృ సూర్య నారాయణ పరబ్రహ్మణే నమః. కర్పూర ఆనంద దివ్యమంగళ తేజో అద్భుత నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఏమండి, కర్పూరం మీరు అలా పట్టుకుని వెళ్తే ఒకసారి వాళ్ళ చేత్తో చూపించుకుంటారు, సరిపోతుంది. కింద కింద దేవుడికి మాత్రమే చూపించండి. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఒక నీళ్ళ చుక్క పక్కన వదిలిపెట్టండి. అందరూ కూడా ఒక నీరు చుక్క పక్కన వదిలిపెట్టండి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి. అందరూ కూడా ఆ యొక్క హారతిని కళ్ళకద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. గోవింద గోవింద గోవింద. సూర్యనారాయణ వరద గోవింద. సూర్యనారాయణ భగవానికి. హారతి తీసుకున్న తర్వాత అందరూ కూడా కొద్దిగా పువ్వు అక్షతలు తీసుకుని పైకి లేచి నిలబడండి. ఓం ధాతా పురస్తాద్యముదా జహార తమేవం విద్వానమృతయః భవతి సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగో హరిం పదిం విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శివమచ్యుతం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరాధ్యాతాధ్యానం నారాయణః పరః జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో తస్యాంతేషు శిరగో సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం సంతాపయతి స్వందేహమాపాతతలమస్తకః నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖే వభాస్వర తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే సమే కామాన్ కామకామాయ మహ్యో కుబేరాయ వైశ్రవణాయ ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తత్సర్వం అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వంతదాప ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భవస్సు వరో భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి
హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక శ్రీ సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. కళ్ళకద్దుకుని ఆ పువ్వు అక్షతలు కూడా స్వామివారి దగ్గర పూజ చేసిన దగ్గర వేసేసేయండి. వేదోక్త దివ్య సవర్ణ మంత్రపుష్పం జలం సమర్పయామి. అక్షతలు తీసుకుని కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. కింద జాగ్రత్త, వెనకాలవి సామాన్లు చూసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ పాపోహం పాపకర్మాహో పాపాత్మా పాపశంభవ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణో మమ. దివాకర నమస్కారం చేసుకుని ఆ అక్షతలు పట్టుకోండి ఒక్క నిమిషం చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ రక్షస్వ. దివాకర కాలాత్మ సర్వ భూతాత్మ వేదాత్మ విశ్వభావన సర్వ యత్నేన మహిత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ప్రదక్షిణ పూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. కళ్ళకద్దుకుని అక్కడ వేసేసేయండి. ఈసారి అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేయండి. శిరస్సు వంచి నమస్కారం చేసి చెప్పండి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగం ఉచ్యతే. శ్రీ హరిహర హిరణ్యగర్భత్రిమూర్త్యాత్మక సంజ్ఞా పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి.